హాయ్ ఫ్రెండ్స్, మన లైఫ్లో కన్సిస్టెన్సీ ఎంత అవసరం అంటే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కన్సిస్టెన్సీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా విషయాన్ని తదేతంగా దాన్ని స్టెప్ బై స్టెప్ చేయడం, దాని మీద గ్రిప్ పొందడం. అసలు యాక్చువల్గా కన్సిస్టెన్సీ అనేది ఎందుకు మన లైఫ్లో ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక రాక్ ఉందనుకోండి, ఒక రాక్ పైన 1000 లీటర్స్ ఎట్ ఏ టైం పోస్తే ఆ రాక్ కి ఏం కాదు. అదే 1000 లీటర్స్ ని డ్రాప్ బై డ్రాప్ పెడితే ఆ రాక్ హోల్ పడుతుంది. దట్స్ కాల్డ్ కన్సిస్టెన్సీ. ఇది ఇలా మన లైఫ్ లో ఎలా మెయింటైన్ చేయాలంటే, గ్రేట్ థింగ్స్ కెన్ టేక్ టైం. అలాగే మన జీవితంలో స్టెప్ బై స్టెప్ వేయడం వల్ల మన గ్రోత్ అనేది బిల్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక రాక్ పైన 1000 లీటర్స్ పోసినా కూడా దానికి ఏం కాదు ఒకే టైం. అదే స్టెప్ బై స్టెప్ పోయడం వల్ల దానికి హోల్ పడుతుంది. ద పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సేమ్ వేలో బ్రూస్లీ కూడా తన బుక్ లో ఒక రాశాను, కోట్ ఉంటుంది. ఒక వ్యక్తి 1000 కిక్స్ తెలిసినా కూడా బ్రూస్లీ భయపడేవాడు కాదంట. అదే ఒక వ్యక్తి ఒకటే కిక్ ని 1000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి బ్రూస్లీ భయపడేవాడట. ఎందుకంటే పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ. ఒక విషయం పైన నీకు ఒక గ్రిప్ రావాలంటే దానిపైన నువ్వు ఎంత శ్రద్ధ పెట్టి ఒక పనిని ఎంత ఇంపాక్ట్ తో చేస్తావో అంత ఇంపాక్ట్ ఆ వర్క్ వస్తుంది. దాంట్లో నువ్వు మాస్టర్ అవుతావు. సో జీవితంలో కూడా మనం ఏ వర్క్ అయినా చేయాలనుకున్నప్పుడు ఒకే వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసి దానిపై గ్రిప్ తెచ్చి దానిలో చేయడంలో మాస్టర్ అయ్యి ఉంటే, దానికి తగ్గట్టు మనం మన వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే ఆ పనికి నువ్వే నెంబర్. కాబట్టి మన జీవితంలో ఏదైనా కన్సిస్టెన్సీతో వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం ఇంప్రూవ్ అవుతాం. అలాగే నేను నా జీవితంలో చెప్తాను చూడండి. నేను 1.5 మంత్ నుంచి వీడియోలు చేయడం జరిగింది. నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నాను, నాకు వైరల్ కావట్లేదు, అసలు నా వ్యూస్ కూడా రావట్లేదు, అసలు ఏం జరగట్లేదు. యాక్చువల్గా 2 డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టినా, తెలుగులో ఉర్దూ పదాలు ఉన్నాయి అని చెప్పి మీకు మనం తెలియకుండానే మాట్లాడతామని చెప్పి నేను పెట్టిన 1 minute లోనే ఆ వీడియో అబౌట్ 2K వ్యూస్ వెళ్ళిపోయినాయి. నేను చూపిస్తాను మీకు. అంటే కన్సిస్టెన్సీ. మనం ఒక వర్క్ పైన కన్సిస్టెన్సీ తో వర్క్ చేయడం వల్ల మన జీవితంలో కూడా గ్రోత్ అనేది స్టెప్ బై స్టెప్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, మనలో కొంతమంది ఏం చేస్తారంటే ఒకసారి ప్రయత్నిస్తారు, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ ప్రయత్నిస్తారు, మళ్ళీ వదిలేస్తారు. కానీ మనం దాన్ని యథేతథంగా ఒక్కసారి ఫెయిల్ అయినా, 2 సార్లు ఫెయిల్ అయినా, 3 సార్లు అయినా, 10 సార్లు ఫెయిల్ అయినా ఖచ్చితంగా దానిపైన మనకు గ్రిప్ వచ్చినప్పుడు దాంట్లో మనమే మాస్టర్. సో మనం వెనుకడు నెవర్ గివ్ అప్ అంటాం. కాబట్టి గివ్ అప్ ఇవ్వకుండా మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ఆ పనిలో మనం సక్సెస్ అవుతాం. ఎవరైనా సరే, పెద్ద వాళ్ళు కూడా చాలా టైం అంటే చాలా టైం పట్టింది. కాబట్టి మనకి కూడా ఒక టైం వస్తుంది. సో నెవర్ ఎవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.